అమ్మా నాన్న పోతూ పోతూ మీ ఇద్దరి బాధ్యత నాకప్ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అది నా బాధ్యతే. దానికోసం నేను పగలంతా చదువుకుంటూ నైట్ టైం రెస్టారెంట్లో పనిచేసేవాడిని. వచ్చిన డబ్బులతో నేను కాలేజ్ ఫీజు కట్టుకుంటూ మీ ఇద్దరిని చదివిస్తున్నాను. అలా కొంతకాలం గడిచింది. తర్వాత ఏమైందంటే రాను రాను ఫీజులు పెరిగిపోవడంతో కష్టమైపోయింది. ఒకరోజు చందు ఫీజు కట్టాలి, నా కాలేజ్ ఫీజు కట్టాలి. డబ్బులు సరిపోలేదు. అప్పటికే చాలా అప్పులు చేస్తున్నాను, ఎక్కడ అప్పు దొరకలేదు. నా ఫీజు కింద దాచుకున్న డబ్బులతో చందు ఫీజు కట్టేశాను. ఆ రోజే డిసైడ్ అయ్యాను, మీ ఇద్దరు చదువుకుంటే చాలు, నేను చదువుకోపోయినా పర్లేదని. అప్పటి నుంచి ఇలా పనిచేసుకుంటూ మీ ఇద్దరిని చదివిస్తున్నాం. మరంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకన్నయ్య మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోనో లేదా ఈ చిన్న స్కూల్లో చదివిస్తే సరిపోయేది కదా. నాన్నకి మాట ఇచ్చాను రా, నాన్న అలా చూసుకుంటాడు అలా చూసుకుంటానని. నాన్నలా చూసుకోపోయినా అయినా నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, కానీ నా రెస్పాన్సిబిలిటీ ఇప్పటిదాకా ఫెయిల్ అవ్వలేదురా.